హాయ్ మామ, హలో నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. చూస్తున్నాను కదా మామ, మా రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. అయితే రోడ్ అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను, ముందుకెళ్దాం. అయితే తుఫాలు దొంగలతో నిండిపోయింది. ఇంతవరకు కూడా రోడ్ సెంక్షన్ అనేది అన్నారు, కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా పట్టింపులు లేదు. మరి చాలా దారుణంగా ఉంది. వర్షాకాలం అయితే చాలా ఇబ్బందులు ఏమి పడుతున్నాం మేమైతే. చూస్తున్నాం కదా గైస్, ఇప్పుడు మా దారుణంగా ఉంది. ఏమైనా బండి ఇదైనా చాలా కష్టం, మరి ఇబ్బందిగా ఉంటుంది. అందుకన మరి ఎవరు కూడా రోడ్లో పట్టించేసుకోలేదు. నిండిపోయింది, కాలం కొట్టుకుని పోయింది మొత్తం వాటర్ వచ్చేసి. అది అలవాటు అయితే ఇవ్వలేదు రోడ్ చేసినప్పుడు. చూస్తున్నా కదా గైస్, అయితే లొకేషన్ అలాగుంది, ఒకసారి చూసుకోండి. చూస్తున్నారు గైస్, ఈ రాయి అయితే చాలా పెద్ద రాయి. ఇది పైనుంచి కింద దొల్లేసింది తుఫానికి. అయితే మొత్తం ఇది రోడ్డు గడ్డంగా పడిపోయింది. ఎటువంటి వెహికల్స్ కూడా రావు, పెద్ద వెహికల్స్ వస్తాయి. మేమైతే ఎందుకో ఈ బాట గుండా అయితే పోతున్నాము బైకులతో. ఇదేనండి, ఈ చిన్న బాట ద్వారానే మేమైతే పోతున్నాము. ఏమైనా కింద బ్రేకులు ఫెయిల్ అయినా కిందకైతే వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూస్తున్నారా గైస్, ఎంత దారుణంగా ఉందో కిందకైతే. ఇక్కడ బండి ఏమైనా బ్రేకులు ఫెయిల్ అయినా మొత్తం బండి మనిషి కిందకి వెళ్ళిపోతే మనిషి రాము బండి రాము కిందకి పోవాల్సింది. చూస్తున్నారు గైస్, ఈ యొక్క చిన్న బాట గుండా మేము పోవాలా. ఇక్కడైతే పెద్ద బండ దొల్లేసింది. ఈ బండి కూడా కింద బండలు అయితే పడిపోయినాయి. చూస్తున్నారు గైస్, మరి బీటీ రోడ్ సెంక్షన్ అయితే అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకైతే రావట్లేదు. మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం గైస్. ఎటువంటి మరి గర్భిణీ స్కూల్కి తీసుకెళ్ళాలన్నా, పేషెంట్కి తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మాకు సరైన రోడ్డు మార్గం లేదు. అందుకని చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము. సుమారు మా గ్రామం నుంచి నేరులో గ్రామానికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు. అక్కడి నుంచి డోలి మూతలు కట్టుకుని మొయ్యాలా. ఇక్కడ నుంచి అయితే పేషెంట్లకి గిరిజన ప్రాంతంలో రోడ్లు లేకుంటాయి. మీరు చూస్తున్నారు కదా, పెద్ద కొండలు గుట్టలు లోయల్లోనే రోడ్లు వస్తున్నాయి. ఇలాంటి సమావేశంలోని మరి అక్కడెక్కడ బండలనే దొరికిపోతున్నాయి వర్షాకాలంలోని. ఇక్కడ నుంచి వాటర్ ఊట మొత్తం వర్షాలకి ఊట అంటే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, వర్షాకాలం అయితే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే పైనుంచి పెద్ద బండలని దొరలేసిన భయం గుప్పెట్లో పెరిగిన వెళ్ళాలా, తొందరగా వెళ్ళిపోవాలి. ఏమైనా కింద బండలు వచ్చాయంటే అది చాలా ప్రమాదం అన్నమాట. పైనుంచి వాటర్ వచ్చి వాటర్ ఫోర్స్గా వచ్చేసి రోడ్డు మొత్తం అయితే కొట్టుకెళ్ళిపోయింది. చూస్తున్నాను గైస్, రోడ్ ఎలాగుందో. ఈ బండాలన్నీ కూడా కొట్టుకొచ్చింది మొత్తం. ఆ పైనుంచి వాటర్ ఫోర్స్గా వచ్చేసి మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా, రోడ్ ఏమాత్రం లేదు. మరి కొద్దిగా ఉంది, ఈ బాట గుండెని పోవాలి బైకులు అయితే. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వర్షాకాలంలో మొత్తం ఇవన్నీ కూడా కిందకు దొరలేనాయి. మట్టి రాళ్ళు అన్నీ కూడా కిందకు వచ్చినాయి. ఊటలు వేస్తే వచ్చేస్తుంది చూడు. ఎప్పటికైనా నూటలు అయితే ఈ సంవత్సరం బాగా నూటలు తేలిపోయినాయి. ఆ ఊట వల్ల మట్టి కరిగిపోయి కిందకైతే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ యొక్క కొక్కికైనా సెట్ అయితే మా పోలుకైతే అంటుకుంది. మరి అది కొక్కి చెట్టు తీసుకెళ్ళాలి, లేక చాలా ప్రమాదం, వైద్యులు తెగిపోయే ఇది ఉంది. అందుకని మనం నరికేస్తే బాగుంటుంది అనేసి ఒక కొక్కి చెట్టు అయితే మనం నరికేస్తున్నాము. మీద వైద్యులు కూడా బాగుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా యొక్క రోడ్ పరిస్థితి. పైనుంచి బండాలన్నీ కూడా మొన్న వరదలకి మొత్తం కిందకు వచ్చింది. రోడ్డు మొత్తం తప్పినాయి బండాలన్నీ కూడా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బండాలకి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఈ యొక్క కిందనైతే పెద్ద లోయ ఉంది. ఏ మదుపు తప్పినా కింద లోయకి వెళ్ళిపోవలసింది. చూస్తున్నాం కదా,
ఇదే మార్గం మీద అయితే మేమైతే బైకులు పోవాలి. చూస్తున్నారు కదా, ఈ చిన్న బాట గుండానే మేమైతే పోవాలా. కోట రేపు కట్టుకున్నాము. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బండలు దూరన్నాయి. చూస్తున్నారా గాయస్ ఎలా ఉందో. ఆ పైనుంచి బండలన్నీ కూడా కిందకు వచ్చినాయి. మొత్తం రోడ్డు మొత్తం కప్పినాయి. ఇవన్నీ కూడా మనుషులు నడవడానికి కూడా కాలు లేకుండా ఉండండి. మేమే చిన్న కోట కొట్టేసుకొని చిన్న బాట అయితే తయారు చేసుకున్నాము. మొత్తం పెద్ద పెద్ద బండలన్నీ కూడా దొరలున్నాయి రెడీగా. అవన్నీ కూడా ఇంకొక వర్షం అవి కూడా కింద రావడానికి సిద్ధంగా ఉన్నాయి బండలన్నీ కూడా. ఓకే గైస్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నా వీడియో చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.